రైట్. ఇక ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. కాసేపటి కిందట కాకినాడ జిల్లాలో పర్యటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏదైతే గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ధాన్యం పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఎదురైందని, ఈ విషయంపై రైతులు ఎలాంటి ఇబ్బందులు పడద్దు, ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసే బాధ్యత మాది అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు భరోసా కల్పించారు. రైతులు పడుతున్న సమస్యలను కూడా లోకల్ 18 న్యూస్ 18 గోదావరి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, మొత్తం విజయవాడలో జరిగిన పరిస్థితులు కావచ్చు, కాకినాడ, రాజమండ్రి, ఇలా ఏపీ వ్యాప్తంగా వర్షాల కారణంగా పడుతున్న ఇబ్బందులు ఎప్పటికప్పుడు న్యూస్ 18 లోకల్ 18 ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ప్రభుత్వానికి ప్రజలకు వివరించే విధంగా రథసారథిగా పనిచేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక పక్క ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై కొన్ని ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు కూడా నిర్వహించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడమే కాకుండా నిన్న భారీగా అంటే ఉదయం వేకుజామున 5:30 గంటల నుంచి కూడా వర్షం ప్రారంభమైంది. గోదావరి జిల్లాలోనే కాదు విజయవాడను కూడా కుదిపేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి తొండంగి మండల వ్యాప్తంగా, ఇటు జగ్గంపేట మండలంలో, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజమండ్రిలో అకాల వర్షాలు, ఇలా తీవ్రమైన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్న ఇలాంటి తరుణంలో రైతులు పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా కనిపించే. ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న తరుణంలో ఈ భారీ వర్షాల కారణంగా ఎటు పని చేయకుండా పోతున్న పరిస్థితులు నెలకొన్నాయంటూ వారు లబోదివ్వమన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం కొనదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ జిల్లాలో నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ప్రధానంగా జగ్గంపేట మండలం కాట్రవల్లిపల్లిలో ఆయన తడిసి ముద్దైన ధాన్యాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా పక్కన ఉన్నారు. ఆయనతో పాటు జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా పక్కనే ఉంది. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా దళారులను నమ్మొద్దు. ఏదైతే ధాన్యం తడిసిపోయో ఇలాంటి తరుణంలో దళారులు మీ దగ్గరికి వచ్చి ఇవి ఎందుకు పనిచేయవు, ఇంత తక్కువ మొత్తంలో మేము కొనుగోలు చేస్తామంటూ చెబుతారు. దయచేసి వారిని ప్రోత్సహించొద్దు. మీ ప్రతి ధాన్యపు గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అంటూ కూడా ఆయన భరోసా కల్పించారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రబీలో 25,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ రబీలో 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని, మరిన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాకినాడ జిల్లాలో అంటూ కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించిన అధికారులను కూడా సస్పెండ్ చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఇది రైతు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే పూర్తిగా రైతు ప్రభుత్వం. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. అకాల వర్షాలు మనం ఊహించలేనివి కాబట్టి అకాల వర్షం ద్వారా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని తెలియజేశారు. ఏదైతే ధాన్యం తడిసిపోయిన ముద్దైంది కొనుగోలు చేయడంతో పాటు ఏదైతే పంట పొలాల్లో ఉన్న ధాన్యం ఇబ్బంది అయిన పరిస్థితులు కూడా పూర్తిగా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి వారికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందంటూ కూడా పేర్కొంటారు. ఏదేమైనా గోదావరి జిల్లాలో అకాల వర్షాలు రైతులను ముంచేసిన పరిస్థితి విదితం. ఎలాంటి సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై కలగజేసుకుని ఇక్కడికి పౌర సరఫరాల శాఖ మంత్రిని పంపించడం, ఆయన కూడా స్వయంగా ఇక్కడ ఉన్న పరిస్థితితో కూడా పర్యవేక్షించడంతో కొనుగోలు చేస్తానని ఆయన మాట్లాడడంతో రైతుల్లో కూడా ఒక ఉత్సాహం ఉందని చెప్పుకోవచ్చు.